కాల్బలము అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అని చెప్పిన. ఏమని పిలిచిన? కాల్బలం. పదాతి దళం అన్నా కాల్బలం అన్నా ఒకటే. సైనికులు నడుచుకుంటూ పోయి యుద్ధం చేస్తే దాన్ని ఏమంటాము అంటే కాల్బలం లేదా రథదళము అని చెప్పి పాదాతి దళము అని చెప్పి పిలుస్తాం. పాదాల మీద నడిచే యాత్రను పాదయాత్ర అంటారు. పాదాలతో నడుచుకుంటూ పోయి యుద్ధం చేస్తే దాన్ని పదాతి దళము అని చెప్పి పిలుస్తారు. అర్థమైందా మిత్రులారా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్షౌహీనులు అంటే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వద్ద 7 అక్షౌహీనులు ఉన్నాయి. ఈ యొక్క కౌరవుల వద్ద 11 అక్షౌహీనులు అనేటివి కనిపించడం జరుగుతూ ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు పాండవుల దగ్గర అక్షౌహీనులు ఎన్ని ఉన్నాయి అంటున్నా అంటే అక్షౌహీనులు అంటే సైనిక బలము అని అర్థం. ఏమని అర్థం? అందరికి అర్థమవుతుందా? అక్షౌహీనులు అంటే అర్థం ఏమిటి అంటే సైనిక బలము అని చెప్పి అర్థముగా భావిస్తారు. ఏమని అర్థంగా భావిస్తారు? సైనిక దళము అని చెప్పి అర్థంగా భావిస్తారు. మరి రథదళం ఎన్ని రథాలు ఉంటాయి? 21,000. ఇదేనా మార్కర్? మార్చు. 21,870. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏది కానీ మీకు పర్ఫెక్ట్గా గుర్తుండాలి. అక్షౌహీనులలో రథదళం యొక్క సంఖ్య ఎంత అని అడిగితే రేపు పొద్దుగాల కళ్ళు మూసుకొని ఆన్సర్ మైండ్లో తిరగాలి. 21,870. కామెంట్లో రాయండి. ఏమని రాయండి? 21,870. ఈరోజు మన స్లోగన్ ఏంటి? మన యొక్క శ్లోకం ఏమిటి అంటే కొంచెం సింపుల్గా మీరందరూ ఏమని, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కనిపించాడు కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనండి. ఓకేనా? ఒకసారి కామెంట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏమంటారండి? ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. సో ఇక్కడ రథదళం ఎంత ఉంది? 21,870. ఎవరి దగ్గర? ఈ యొక్క ఒక అక్షౌహీనుల యొక్క సైన్యంలో ఒక అక్షౌహీనులు. ఇది మీరు మొత్తం అక్షౌహీనులు కాదు మిత్రులారా. ఇక్కడ నేను ఏమంటున్నా, ఒక అక్షౌహీనుల్లో ఎన్ని సైన్యాలు ఉంటాయంటే 21,870 రథదళాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ గజదళం ఎంత ఉంటుంది అంటే 21,870. అగో గింతేనా? అవు మళ్ళా 21,870 ఈ యొక్క గజదళం ఇక్కడ కనిపిస్తుంది. మరి అశ్విక దళం ఎంత ఉంటుంది అంటే 65,000. ఏమంటున్నామండి? ఈ యొక్క 65,610. ఏమంటున్నా? 65,610 ఏముంటాయి అంటున్నా ఇక్కడ ఈ యొక్క అశ్విక దళము అనేది కనిపించడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ కాల్బలంలో ఎంత ఉంటాయి? 1,09,350. ఏముంటాయి అంటున్నా? 1,00,000. ఇది అయిపోయింది. ఇక్కడ రాస్తున్నా చూడండి. 1,09,350 మంది ఉంటారు ఇక్కడ. చూడండి, అర్థమైందా నాన్న మీకు నేను రాసింది? ఒక్కసారి మనం అందరం ఒకసారి గుర్తుపెట్టేసుకుందాం. చూడండి, రథదళం 21,870. గజదళము అంటే ఏనుగులు. గజము అంటే ఏనుగు అని అర్థంగా భావిస్తారు. ఏమంటున్నామండి? గజదళము అంటే ఏమిటి? ఏనుగు దళము అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అంటున్నా. ఇప్పుడు రథదళం గజదళం సేమ్ ఉంటాయి ఒక అక్షౌహీనుల్లో. ఇక్కడ ఎంత అంటున్నా? 21,870. ఇక్కడ 21,870. మరి అశ్విక దళం ఎంత? 65,610. ఎంత? 65,610. నెక్స్ట్ కాల్బలం అంటే ఏమిటి? 1,09,350 మంది ఇక్కడ కనిపిస్తారు అంటున్నాం. ఎంతమంది కనిపిస్తారు? 1,09,350 మంది ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది. సో ఇది అంతా ఎంత అంటున్నా? 1 అక్షౌహీనుల యొక్క సైన్యం. ఇక్కడ ఒక అక్షౌహీనుల యొక్క సైన్యం యొక్క సంఖ్య ఎంత అంటే ఇది 21, 65 లక్ష. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ యొక్క పాండవుల దగ్గర ఎంత ఉన్నాయి? 7. 7. ఓకే, ఇక్కడ ఎంత? ఇది 7. ఇప్పుడు 65 7s ఇది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఎంత? 7. ఇగో ఇన్ని అక్షౌహీనుల యొక్క సైన్యం 11 అంటే 7 అక్షౌహీనుల సైన్యం ఎవరి దగ్గర ఉన్నది అంటే పాండవుల దగ్గర ఉంది. గుర్తుపెట్టుకోండి, అక్షౌహీనుల్లో భాగమైనటువంటి సైనిక దళం ఏమిటి అని క్వశ్చన్ అడిగితే ఏమని చెప్పాలి వెంటనే? రథదళము, గజదళము, అశ్విక దళము, ఇంకేమో అంటే కాల్బలం.
ఏం లేదు, రథం, గజం, అశ్వికం, కాల్బలం. హిస్టరీలల్లో కామన్గా ఉంటా చూసిరా, గదే గిడ కనిపించేది. ఇక పోతే నెక్స్ట్ నేను ఏం చెప్తున్నానంటే, ఇక పోతే ఒక అక్షౌహిణిలో ఇన్ని సైన్యాలు ఉంటాయి. రథదళం ఎంత ఉంటుంది? 21,870. ఇది నోటెడ్ అయింది అని నేను అనుకుంటున్నా. గజదళం ఎంత ఉంటుంది? 21,870 ఉంటుంది. అశ్విక దళం ఎంత? అశ్విక దళం 65,610. బాగా యాద పెట్టుకోండి, 65,610. ఇక పోతే కాల్బలం 1,09,350 మంది పదాతి దళములో కాల్బలములో మనకు కనిపించడం జరుగుతుంది. ఇది దేంట్లో అంటున్నా 1 అక్షౌహిణి ఈక్వల్ టు ఇది. సో ఇప్పుడు పాండవుల దగ్గర దీనికి 7 జా, దీని 7 జా, 7 జా, 7 జా, 7 జా, ఇంతమంది పాండవుల వద్ద ఉంటారు. మరి కౌరవుల వద్ద ఇక్కడ ఇది కౌరవులు, ఇది పాండవులు, ఇది కౌరవులు. వీళ్ళెంత? 11, ఇది 11, ఇది 11, ఇది 11. అంటే వీళ్ళకు 4 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉంది కౌరవుల యొక్క బలం. ఎందుకంటే అనేక మంది గుంపు సైన్యాన్ని మొత్తం ఎవరు తీసుకొచ్చారు అంటే కౌరవులు తీసుకొచ్చుకున్నారు. నారాయణ సేన కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి తరఫున పోరాటం చేసింది? రైట్, మీరు ఎవరైనా ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాస్ట్ క్విక్ ఆన్సర్ చేయాలా. నారాయణ సేన అంటే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరఫున పోరాటం చేసిందా, పాండవుల తరఫున పోరాటం చేసిందా? రైట్ యువర్ ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్గా. అంత సేమే వాళ్ళ ఇష్టం, నువ్వేంది అడిగేది? చెప్పింది రాసుకోవాలి. రైట్, వెరీ గుడ్ అమ్మా. కౌరవుల తరఫున వాళ్ళు యుద్ధాలు చేశారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. శల్యుడు తెలుసా మీకు? డూ యూ నో శల్యుడు? ఈ యొక్క శల్యుడు ఎవరి తరఫున పోరాటం చేసిండు కురుక్షేత్ర యుద్ధంలో? శల్యుడు ఎవరి తరఫున పోరాటం చేసిండు? మా వాళ్ళు చెప్తారు, నువ్వెందుకు ఆగమవుతావా సామె? శల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి తరఫున పోరాటం చేసిండు? ఫస్ట్ ఆన్సర్ చేస్తే 1000 రూపాయలు ఇస్తా. వెరీ గుడ్. కౌరవుల, పాండవుల, కౌరవుల తరఫున పోరాటం చేసిండు. సో ఇది మనకి ఇక్కడ దాకా మీకు కనిపించినటువంటి ముచ్చట. మరి ఇప్పుడు 1,09,350 మార్కర్లన్నీ మార్చి రాయలేదా? రైట్, ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. 1 మోర్ క్వశ్చన్. ఏంటిది అంటే ఏం అడుగుతున్నాం సారు అంటే, రైట్ క్వశ్చను, కౌరవుల యొక్క సైన్యాధిపతిగా ఎవరున్నారు? కౌరవుల యొక్క సైన్యాధిపతిగా ఎవరున్నారు అని నేను అడుగుతున్నాను. కౌరవుల యొక్క మొదటి సైన్యాధిపతి ఎవరు? అంటే ఇక్కడ సైన్యాధిపతి అంటే నాకు అంటే ఇక్కడ ఇద్దరు ఇక్కడ ఉంటారు సైన్యాధిపతులకు, కొంతమంది మారుతారు ఇక్కడ. ఓకేనా. రైట్, అంటే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో మనకు కౌరవుల యొక్క సేనాధిపతులు ఎంతమందిగా పనిచేశారంటే ఒక 4 పేర్లు చెప్పొచ్చు. ఏమేమి పేర్లు చెప్పొచ్చు మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఫస్ట్, వెరీ గుడ్ అమ్మా. నాగదుర్గ గారు, శిరీష గారు చాలామంది ఆన్సర్ చెప్పారు. భీష్మ, ఓకే. భీష్ముడి తర్వాత ద్రోణుడు వస్తాడు, ద్రోణుడి తర్వాత కర్ణుడు వస్తాడు, కర్ణుడి తర్వాత అశ్వత్థామ. అవునా? అశ్వత్థామ వస్తాడు. నిజం చెప్పు. రైట్. సో వీళ్ళంతా మనకు కౌరవుల యొక్క సైన్యాధిపతులుగా అనిపిస్తారు. మరి పాండవుల యొక్క సైన్యాధిపతి ఎవరు? పాండవుల యొక్క సైన్యాధిపతి ఎవరు? మీరు ఆన్సర్ చేయాలి, నేను చూస్తే. ఇక నాకు అన్నీ తెలివాయి కదా, కొన్ని తెలుస్తాయి. రైట్. సో ఇక్కడ మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, తెలియకపోతే నేనే చెప్తా. సో ఇట్లా ఇది భీష్మ పర్వంలో కౌరవులు యొక్క పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధ రంగంలో సైన్యాలను వీళ్ళు ఏం చేస్తారు అంటే బరిలో నిలిపేస్తారు. ఇక తర్వాత దుర్యోధనుడు ద్రోణితో మాట్లాడతాడు. దుర్యోధనుడు మాట్లాడుతూ ద్రోణాచార్యుని అంటాడు, ద్రోణాచార్య, పాండవుల యొక్క బలాలేంది, బలహీనతలేంది, వాళ్ళ సంగతి ఎట్లా చూద్దామని అడుగుతాడు. ఇక అడగంగానే ఇది ఒక స్టోరీ నడుస్తుంది. తర్వాత అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి శ్రీకృష్ణునితో అంటాడు, మాధవ, నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను, నా వాళ్ళతో నేను యుద్ధం చేయాలా, నా వాళ్ళను చంపి ఈ రాజ్యాన్ని నేను ఆక్రమించుకోవాలా, ఇలాంటి రాజ్యం, ఇలాంటి సింహాసనం నాకు అవసరమా అని చెప్పి తన యొక్క గాంధీవాన్ని కింద పెట్టి, వీరిని చంపి పొందేటువంటి రాజ్యం నాకు అవసరం లేదు, వీళ్ళు నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు అంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు అంటే ఒక గొప్ప సామెత చెప్తాడు, నీ వాళ్ళు అయితే నీకు ఎదురుగా ఎందుకు వస్తున్నారు,
నీ వాళ్ళైతే నీ పక్కన ఉండాలి కదా, లేదా నీ వెనక నిలబడాలి కదా. కానీ వాళ్ళు నీకెదురుగా ఉన్నారు కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. వాళ్ళు నువ్వు మాత్రమే వాళ్ళు నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు నిన్ను ఏమనుకుంటున్నారు? నా వాళ్ళు, మావాడు, మా కుటుంబ సభ్యుడు అని భావించట్లేదు కదా. అలాంటప్పుడు అర్జున, నీ వాళ్ళు కాదు అని భావించు. నువ్వు ధర్మం అధర్మం అనేది ఆలోచించాలి. నువ్వు ధర్మం వైపు నడుస్తున్నావా, అధర్మం వైపు నడుస్తున్నావా ఆలోచించు. ఈ యొక్క కుటుంబ సభ్యుడైనా, నీ తండ్రి అయినా, నీ సోదరుడైనా ధర్మం వైపే నిలబడాలి. నువ్వు ఎప్పుడైతే అధర్మం వైపు నీ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ అధర్మానికి వ్యతిరేకంగా నువ్వు ధర్మ పోరాటం చెయ్యాలి అని చెప్పాడు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఏమన్నాడు? వీళ్ళంతా నా కుటుంబ సభ్యులే సార్, వాళ్ళపైన నేను యుద్ధం చేయాలా అని అడిగిండు. అప్పుడు శ్రీకృష్ణ ఏమన్నాడంటే, పార్థ, నీ వాళ్ళు అని నువ్వు భావిస్తున్నప్పుడు వాళ్ళు నీకు ఎదురుగా ఎందుకు నిలబడ్డారు? నీ వాళ్ళు అని నువ్వు భావించినట్టు నీ కుటుంబ సభ్యులు ఉంటే నీ పక్కన నిలబడాలి, నీ వెనకాల నిలబడి నీకు మద్దతునివ్వాలి. కానీ వాళ్ళే నీ మీద యుద్ధాన్ని ప్రదర్శించడానికి నీ ముందుగా నిలబడ్డారు. అలాంటి వారి కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? ధర్మ సంస్థాపన కోసం నువ్వు అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ బాంధవ్యాల కోసం ఆలోచించరాదు. నీ వాళ్ళు అనుకున్నప్పుడు ఎప్పుడు నీ పక్కనే ఉంటారు. నీకు ఎదురుగా ఉన్న వారి కోసం నువ్వు ఆలోచించొద్దు అని చెప్పి ఆ యొక్క పాండవులకు అంటే ఈయన మోటివేషన్ ఇచ్చాడు. అర్జునుడికి మోటివేషన్ ఇచ్చాడు. ఎవరు మోటివేషన్ ఇచ్చాడు? శ్రీకృష్ణుడు మోటివేషన్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తాడు అర్జునుడు? ఇక నేను యుద్ధం చేస్తా అంటాడు. ఎందుకంటే అక్కడ భగవద్గీత శ్లోకాలు వస్తాయి. భగవద్గీతలో శ్లోకం ఏమిటి? వసుతి వసుదేవం దేవకి పరమానందం కృష్ణ అంటారు కంసచారూర మర్దనం కృష్ణం వందే జగద్దురం. అవునా కదా? ఇది ఎందులో శ్లోకం సార్? భగవద్గీతలో శ్లోకం అండి. ఏంటిదండి? వసుతి వసుదేవం దేవకీ పరమానందం కంసచారూర మర్దనం కృష్ణం వందే జగద్దురం. ఒకసారి కామెంట్ చేయండి, కృష్ణం వందే జగద్దురం. మరి ఈ భగవద్గీత శ్లోకాలను ఎవరిచ్చారు అంటే శ్రీకృష్ణుడు ఇచ్చాడండి. ఎక్కడండి? భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాసారంను బోధించాడు. ఏమని? జరిగింది మంచికే, జరగబోయేది మంచికే, జరిగేది కూడా నీ మంచికే, ఏది జరిగినా పార్థ నీ మంచికని భావించాలి అని చెప్పి బోధించాడండి. ధర్మ ఉపదేశం చేశాడండి శ్రీకృష్ణుడు అర్జునుడికి. అవునా కాదా? అప్పుడు అర్జునుడు ఈ 25 నుంచి 42 అధ్యాయం వరకు మొత్తం ఓవరాల్గా 18 అధ్యాయాలలో 744 శ్లోకాలు ఇచ్చాడు భగవద్గీతలో. ఆ శ్లోకాలన్నీ విన్న తర్వాత అర్జునుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. అర్జునుడికి ఒకే విషయం చెప్పాడు శ్రీకృష్ణుడు. ఏమన్నాడు? ఆత్మకు మరణం లేదు, ఆ శరీరం మాత్రమే నీ కుటుంబ సభ్యులు, నీ యొక్క మిత్రులైతే ఆత్మ అనేది నీకు తోడుగా ఉంటుంది అని చెప్పాడు. ఆత్మకు మరణం లేదు, కర్తవ్యమే ముఖ్యము, ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యాలి అని చెప్పాడు. మనం ఉన్నామండి, నౌకరు కొట్టాలని ఉద్యోగం చదువుతాం. అట్లా చదవద్దండి. నౌకరు కొట్టాలని ఉద్యోగం చదవడం కాదు, ఈరోజు ఉన్నటువంటి అంశాలను ఎంతవరకు చదువుతున్నాను, నా యొక్క కర్తవ్యాన్ని నేను ఎంతవరకు నెరవేరుస్తున్నాను అని చెప్పి ఆలోచించండి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే, అట్లా కాదు కానీ నేను ఈ సక్సెస్ కావాలి, నేను ఉద్యోగం కొట్టాలి, ఇదే నా గోల్ అని పెట్టుకున్నాను. అది కాదు మిత్రమా. నేను ఒకటే చెప్తున్నా బిడ్డలారా, మీరంతా ఏమని ఆలోచించాలి అంటే మీరు ఒక్కటే ఆలోచించాలి. ఏంది? ఈరోజు నేను ఒక 5 టాపిక్లు చదవాలనుకున్నా, ఈరోజు నా యొక్క కర్మను ఎంతవరకు కంప్లీట్ చేశాను. నువ్వు కర్మ అనేది ఫలాపేక్ష లేకుండా ఉండాలి అని చెప్తున్నా. కర్తవ్యం నీ ప్రధాన విధి, కర్మం ఫలాపేక్ష లేకుండా చేయాలి. అవునా కాదా? నెక్స్ట్, ధర్మం కోసం మాత్రమే నీ యొక్క కార్యక్రమాలను, నీ యొక్క ప్రతిభను వినియోగించాలి. భక్తి, జ్ఞానం, కర్మయోగాల యొక్క గొప్పతనాన్ని గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించి తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు విశ్వరూపాన్ని ఇచ్చే ముందట దివ్య చక్షువులను అర్జునుడికి ఇచ్చేసి ఆయన విశ్వరూపాన్ని ఇచ్చాడు. దివ్య చక్షులు అంటే తన యొక్క దివ్య రూపాన్ని చూడడానికి ఆ దివ్య దృష్టిని ఆయనకు ప్రసాదించి ఆయన యొక్క విశ్వరూప సందర్శనం చేస్తాడు శ్రీ మహావిష్ణువు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఎవరికి చేసిండు? ఈ యొక్క అర్జునుడికి చేయడం జరిగినది అంటున్నాం. ఎవరికి చేసిండు అంటున్నా? అర్జునుడికి చేయడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు? మాధవ, శ్రీకృష్ణ అని చెప్పి భక్తితో నమస్కారం చేస్తాడు. ఇప్పుడు ఇలా నమస్కారం చేసిన తర్వాత గాంధీవాన్ని చేతిలోకి తీసుకొని అర్జునుడు శ్రీకృష్ణుడికి ఇచ్చిన మాట ప్రకారం అధర్మానికి వ్యతిరేకంగా ధర్మబద్ధుడై యుద్ధ రంగంలోకి కురుక్షేత్రంలోకి అడుగు పెడతాడు. ఇరు వర్గాలు శంఖాలను పూరిస్తారు, పిప్పి 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 అని చెప్పి.
ఓ పెద్ద శంఖాలు పూరిస్తారు, ఈ యొక్క డంకాలు మోగిస్తారు. రెండు పక్షాల మధ్య ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభమవుతుంది. ఒకవైపేమో పాండవులు, మరొక వైపేమో కౌరవులు, హేమీలు, అతిరథ మేధావులు, యుద్ధ నిపుణులు, సైన్యాన్ని బెంబెలెత్తించేటువంటి గొప్ప గొప్ప యోధులు. వీళ్ళ మధ్య యుద్ధం అనేది ప్రారంభమవడం జరుగుతూ ఉంది అని చెప్తున్నా. ఓకేనా, రైట్. ఇప్పుడు వీళ్ళందరి మధ్య యుద్ధం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒకవైపు, కౌరవులు ఒకవైపు. ఓకే, రైట్. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభిస్తున్నా కదా. శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క రథసారథిగా ఉన్నాడు కదా. ఆ అర్జునుడి యొక్క రథసారథి ఎవరు? శ్రీకృష్ణ. అవునా? ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క రథసారథిగా ఉంటూ ఆ రథం పైన కూర్చొని శంఖాన్ని పూరించాడు. అంటే ఆ శంఖం చాలా అద్భుతమైనటువంటి అంటే సౌండ్ వస్తుంది కదా. రైట్, ఒక్కసారి మీరు ఏమనుకోకుండా సౌండ్ వినండి ఈరోజు. యూట్యూబ్లో కొట్టండి, శ్రీకృష్ణుడి యొక్క శంఖారావం అని కొట్టండి. ఆ సౌండ్ వస్తుంది, ట్రీ అని వస్తుంది. అవునా? నాకు మిమిక్రీ రాదు, వస్తే నేను ఎన్బి చేసేటోడిని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరేమిటి? రైట్, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది. ఇరు వర్గాలు అటు ఇటు ఉన్నాయి. శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతమంది ఆన్సర్ చేస్తారు? వెరీ గుడ్. బుర్రా రవి గౌడ్ గారు ఏంటిది అంటే పాంచజన్యం. వెరీ గుడ్ అమ్మ. మాధురి ఆల్సో రైట్. శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు ఏమిటి అంటే రాయిడ పాండవులు. ఓకే, ఇటు పాండవులు ఏమంటున్నామంటే ఇటు పాండవులు, ఇటు కౌరవులు అని చెప్పి పిలుస్తుంది. కౌండవుల యొక్క మొదటి సేనాధిపతి ఎవరు? భీష్మాచార్య. ఎవరు? భీష్మాచార్య. ఇప్పుడు కౌరవులు, పాండవులు శంఖాన్ని పూరించారు. శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు ఏమిటి అంటే పాంచజన్యం. ఎవరికైనా తెలియకపోతే రాస్తున్నా చూడండి. ఏంటి సారు? పాంచజన్యం అంటున్నా. ఏమంటున్నాం సార్? పాంచజన్యము అని చెప్పి పిలుస్తా ఉన్నాం. అందరు కామెంట్లో రాసేయండి అమ్మా, పాంచజన్యం అని రాయండి. ఓకే, శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు ఏమిటి అంటే పాంచజన్యము అని చెప్పి పిలుస్తూ ఉన్నాము అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇరు వర్గాల మధ్య, ఇరు పక్షాల మధ్య, ఇరు వర్గాల మధ్య, రెండు గ్రూపుల మధ్య ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభమవుతుంది. అవునా కాదా? రైట్. నేను మొత్తం క్వశ్చన్ అడుగుతా. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? మీరే చెప్పాలి. కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఎన్ని రోజులు జరిగింది చెప్పండి. చూడండి, కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది అంటే 18 రోజులు జరుగుతుందండి. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది అంటే 18 రోజులు ఇక్కడ మన కురుక్షేత్ర యుద్ధము అనేది సంభవించినది అని చెప్తున్నాం. రైట్. ఎన్ని రోజులు జరిగింది సార్ కురుక్షేత్ర యుద్ధం? 18 రోజులు జరుగుతుంది సార్ కురుక్షేత్ర యుద్ధము. ఆ 18 రోజులు 18 మంది అతిరథులు, 18 అక్షౌహీనులు. చూడండి, ఇక్కడ మీకు ఒక ప్రీవియస్గా ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, 11 + 7 ఎంత? 18 అక్షౌహీనులు, 18 రోజులు, 18 అతిరథ మహావీరులు. ఎవరెవరు? భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, ఈ యొక్క కర్ణుడు, భీముడు, అర్జునుడు, యుధిష్ఠరుడు, ఇట్లా అనేక మంది, శల్యుడు, ఇట్లా ఎంతోమంది, అంటే సుయోధనుడు, వీళ్ళందరూ అతిరథ మహాయోధులు. వీళ్ళంతా ఎంతమంది అంటున్నా? 18 మంది అతిరథులు, ఈ యొక్క 18 అక్షౌహీనులు, 18 రోజులు. కురుక్షేత్ర యుద్ధంతో ముడిపడి ఉన్నటువంటి నంబర్ ఏంటిది? 18. రైట్, గుర్తుపెట్టుకోండి. 18 రోజులు, 18 అక్షౌహీనులు, 18 మంది అతిరథు మహావీరులు. వాళ్ళే ఎవరెవరయ్యా అంటే దుర్యోధనుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, యుధిష్ఠరుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, భీష్ముడు, శల్యుడు. ఇలా చెప్పుకుంటూ పోతే 18 మంది పేర్లు వస్తాయి. అన్నీ చెప్పడానికి నేను భీమున్నా కాదు. రైట్. సో వీళ్ళందరూ
వీళ్ళంతా ఇట్లా యుద్ధంలో పాల్గొన్నారు. ఇప్పుడు పాండవుల తరపు కౌరవుల తరపున పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇక మొదటి రోజు యుద్ధం ఎట్లా జరుగుతుంది అంటే మొత్తం 10 రోజులు యుద్ధంలో పాల్గొన్నది ఎవరంటే భీష్మాచార్య. ఎవరిపై? భీష్మాచార్య. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీ అందరినీ సడన్గా ఆన్సర్ ఇస్తే నేను 1000 రూపాయలు ఇస్తా. క్వశ్చన్ ఏంటిది అంటే భీష్ముని యొక్క తండ్రి ఎవరు, తల్లి ఎవరు? చెప్పండి, మీరు ఆన్సర్ ఇచ్చేయాలి. ఆగవా నువ్వు ఆగమా. రైట్ బిడ్డలారా, మిత్రులారా, మీ అందరూ కాబోయే ఎండోన్మెంట్ ఆఫీసర్లు, మీ అందరికి అర్థమవుతుందా? రైట్. శ్వేత, రవికుమార్, సంతోష్, వినోద్. సంతోష్ మీరేనా నిన్న నాకు ఫోన్ చేసింది? మాధురి, శిరీష, నాగదుర్గ, రవి గౌడ్, శివ, సందీప్, మానస, దర్శన్, ముత్యాలు, మమత, నాగమణి, సుజాత, రజిత, వరుణ్ రాథోడ్, ఆల్ ఆఫ్ యూ. అర్థమవుతుందా? శంతనుడు, గంగాదేవిల యొక్క పవిత్ర సంతానమే ఎవరయ్యా అంటే భీష్ముడు, భీష్మాచార్యుడు. కౌరవులలో కురువంశంలో ఈ పాండవులు కౌరవులు ఉంటారు కదా కురువంశంలో. ఈ కురువంశంలో పాండవులు కౌరవులు ఉంటాయి. నాకేం తెలుసు. రైట్. ఈ కౌరవులు పాండవులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కురువంశం యొక్క మూల పురుషుడు ఎవరు అంటే శంతనుడు అంటాం కదా. ఆ శంతనుడు యొక్క కుమారులు ఎవరెవరయ్యా అంటే భీష్ముడు, చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు కదా. మరి విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు కాలగర్భంలో కలుస్తారు కదా. భీష్ముడు మాత్రం కాలగర్భంలో కలవడు. అందుకే మహాయోధుడు, కురువృద్ధుడు భీష్ముడు అని చెప్పి మాట్లాడతారు. భీష్ముడు దాదాపు ఎన్ని సంవత్సరాలు బతికుంటాడండి? 250 సంవత్సరాల పైగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తాడు భీష్ముడు. అవునా కదా? 270 50. సో 250 70. సో ఇప్పుడు ఈ భీష్ముడు చాలా గొప్పవాడు, యోధుడు, చాలా గొప్ప సీనియర్. అవునా కదా? సో ఇప్పుడు అలాంటి సీనియర్ అయినటువంటి భీష్ముడి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే శంతనుడు, గంగాదేవి. ఓకేనా? రైట్. శంతనుడు సత్యవతి యొక్క కుమారుడు ఎవరు? విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ 10 రోజుల కాలం పాటు ఈ యొక్క ఇక్కడ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేద్దాం. ఇన్నోవేటర్స్ ఎవరెవరెవరు అనేది. రైట్. ఇన్నోవేటర్స్ వస్తున్నారు. ఇక్కడ పాండవుల తరపున 10 రోజులు ఇక్కడ ఎవరెవరు ఉంటారు? పంచపాండవులు ఉంటారని అర్థం. ఇక పంచపాండవులలో మొదటిగా గొప్పవాడు అని ఇట్లా ఏం పేర్లు ఉండవు, అందరు సమానమే. ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్. సో పంచపాండవులు ఒకవైపు వీళ్ళతో యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారు అంటే భీష్ముడు వచ్చాడండి. భీష్ముడు సైన్యాధిపతి కాబట్టి దుర్యోధనుడు, సుయోధనుడు భీష్ముడి యొక్క మద్దతు తీసుకుంటాడు. భీష్ముడు కొంచెం చల్లబడంగానే సుయోధనుడు పోతాడు. తాత యుద్ధం చేయి తాత యుద్ధం చేయి తాత. ఏది నీ పరాక్రమమో, నువ్వు చూపించేటువంటి ధైర్యశాలి, దీశాలి, బుద్ధిబలము కలిగినటువంటి నువ్వు, భుజబలాన్ని కలిగినటువంటి నువ్వు పాండవులను ఒక్క చేతితో గజగజలాడించాలి అని చెప్తాడు. ఇప్పుడు సుయోధనుడి యొక్క మాటలు విని ఈయన వీరత్వాన్ని పొంది ఈ యొక్క ప్రొవకేట్ అయి బాగా పౌరుషం తెచ్చుకుని పాండవుల మీద విరుచుకుపడతాడు. ఎవరు విరుచుకుపడతారు? రైట్. వీళ్ళు ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటారు. ఎవరెవరు? పంచపాండవులకు భీష్ముడికి మధ్య యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఇక మొదటి 9 రోజుల మధ్య మొత్తం ఎవరెవరి మధ్య? పంచపాండవులకు భీష్ముడికి మధ్య ఒక ఘోర యుద్ధం జరుగుతుంది. ఐ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ అబౌట్ భీష్ముడి యొక్క అసలు పేరు ఏమిటి చెప్పండి మీరందరూ. ఇప్పుడు ఏమంటున్నా, భీష్ముడు ఒక గొప్ప పోరాటం చేసిండు. సో ఇప్పుడు భీష్ముడి యొక్క అసలు పేరు ఏంటంటే దేవరథుడు అని పిలుస్తాం. ఏమంటామండి? భీష్ముడి యొక్క అసలు పేరు ఏం పేరు అంటే దేవరథుడు అని పిలుస్తారు. అదే రాత్తనే ఎందుకే దేవవ్రతుడు. మా పిల్లగాడు అంటుండు దేవవ్రతుడు సార్ అంటుండు. నేను కూడా అదే చెప్పినా అంటున్నా. దేవవ్రతుడు. ఎవరి యొక్క అసలు పేరు? భీష్ముడి యొక్క అసలు పేరు ఏం పేరు అంటే దేవవ్రతుడు అని చెప్పి పిలుస్తారు. మరి భీష్ముడు అనే పేరు ఎందుకు వచ్చింది? అనే ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమని? తన తండ్రి యొక్క రాజ్యం సుపరిపాలనగా సుభిక్షంగా కొనసాగాలి అని చెప్పి, తన యొక్క రాజ్యం ఎప్పుడు కొనసాగాలి, విస్తరించాలి అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ ఏమిటి అంటే తన తండ్రి యొక్క రాజ్యం విస్తరించేందుకు నేను
ఈ యొక్క ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అని చెప్తాడు. ఏమంటాడండి? ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అంటే వివాహం చేసుకోడు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు. ఎవరండి? భీష్ముడు. ఎందుకోసమండి? తండ్రి యొక్క రాజ్యం నలుమూలలా విస్తరించి దశ దిశల సుభిక్షమైనటువంటి సుపరిపాలన అందించాలని చెప్పి భీష్మాచార్యులుగా పేరు పొంది భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. మీరు కూడా రేపు పొద్దుగాల ఉద్యోగం కొట్టాలంటే ఎట్లుండాలి? ప్రతిజ్ఞ చేయాలి. ఆనా ఆనా అనాలి. ఇవాళ చిట్టాల్లో ఒక మేడం ఫోన్ చేసింది. ఏమన్నా అంటే, సార్ మీరు చెప్పిరుగా సుందరకాండ పారాయణం చేసేటప్పుడు మీరు నాన్ వెజ్ తినకండి, నియమ నిష్ఠలతో ఉండండి అని చెప్పాను కదా. సో నేను బి ఒక 2-3 డేస్ అంత నాన్ వెజ్ ఏం తినలేదు. వాస్తవం, సుందరకాండ పారాయణం అనేది జీవితంలో ఒక గొప్పమైనటువంటి వరం మనకు లభించింది. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఆ చిట్టాల్లో ఏం చెప్పింది అంటే, సుందరకాండ పారాయణమే కాదు సార్, నేను ఎండోర్మెంట్ జాబ్ కొట్టేదాకా కూడా నేను ఎలాంటి నాన్ వెజ్ను భుజించను అని చెప్పింది. చాలా గొప్ప విషయం. మీరు కూడా ఎలాంటి నాన్ వెజ్ను స్వీకరించకండి అని నేను చెప్పినాను ఆ రోజు. కానీ అది మీరు ఎట్లా తీసుకోవాలి? ఒక స్వర్ణ కంకణం కట్టుకొని ఉద్యోగం కొట్టేదాకా నేను నియమనిష్టలతో ఉంటూ ప్రతిరోజు 12 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఒక కంకణం తీసుకోండి. అవునా కదా? మీరు అలా కంకణం తీసుకొని ప్రిపేర్ అయితే డెఫినెట్లీ షూర్గా మీకు నౌకరు వస్తుంది. ఎందుకంటే భీష్ముని యొక్క ప్రతిజ్ఞ ఎంత గొప్పదో నీ యొక్క సంకల్పం అంతకంటే గొప్పగా ఉండాలా. అంతకంటే గొప్పగా ఉంటానే నువ్వు ఉద్యోగాన్ని సాధించగలుగుతావు. అలా భీష్ముడు ప్రతిజ్ఞ చేసి ఆజన్మంతం బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పడం వల్ల దేవవ్రతుడు కాస్త ఏ పేరుతో పిలువబడ్డాడు అంటే భీష్మాచార్యుడిగా పిలువబడ్డాడు అంటున్నా. ఎలా పిలువబడ్డాడు అంటున్నా? భీష్మాచార్యుడిగా పిలువబడ్డాడు. ఇది చార్జర్. భీష్మాచార్యుడిగా ఆయన పిలువబడ్డాడు అంటున్నా. ఎవరు పిలువబడ్డారు? భీష్ముడు. ఆ ప్రతిజ్ఞ అనంతరం భీష్మాచార్యుడిగా పిలువబడినాడు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మొదటి రోజు యుద్ధం ఎట్లయితుంది అంటే, ఈ యొక్క మొదటి రోజు యుద్ధంలో భీష్ముడు పాండవులకు తీవ్ర నష్టాన్ని కల్పిస్తాడు. ఏ యుద్ధంలో? మొదటి రోజు యుద్ధంలో భీష్ముడు పాండవులకు తీవ్రమైనటువంటి యొక్క ఏంది యుద్ధం చేస్తాడు అని పొట్టు చంపుతాడు ఇక భీష్ముడు. ఎవరిని? పాండవులను. మరి మొదటి రోజు యుద్ధంలో ఎవరెవరు తలపడ్డారు అంటే ఇక్కడ రాస్తాను చూడండి. కురుక్షేత్ర యుద్ధం అని రాసి మొదటి రోజు అని రాస్తున్నాం. ఒకసారి అనిల్ ఏమ కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది?